ఏమో మా నాన్నకి చెప్పేశాను రా అల్లుడు వస్తున్నావని. మా అమ్మ కూడా నీ ఫోటో పంపించా. ఏమన్నారు? అల్లుడు వస్తున్నాడనే చెప్పాను వాళ్ళకి కూడా. ఎల్లకెళ్ళగా పండగకి వెళ్తున్నాం. వెళ్ళగానే మీ అమ్మని కట్టుకుని ఏడ్చి 5 రోజులు ఉండాలి 10 రోజులు కుదరదు. నాకు ఆఫీసులో వర్క్ ఉంది. ఒక రోజు వెళ్ళామా ఒక రోజులో వచ్చేసామా అంతే. అర్థమవుతుందా? పదా ఏమండి సంక్రాంతి పండగ కదా, మా అమ్మ ఏం పెట్టమంటారు అని అడుగుతుంది. ఈటీవీలో సంక్రాంతి ఈవెంట్ వస్తుంది, అది పెట్టమని చూసి వెళ్ళిపోతా. సరే పిచ్చి పిచ్చి అడగలు ఆడుతున్నారా? ఏది పెట్టాలో ఏది పెట్టకూడదు అని నన్ను అడుగుతున్నారా? అది కాదండి, స్కూటర్ పెట్టాలా బైక్ పెట్టాలా అని అడుగుతున్నా. ఓ పని చేయ, షేర్ ఆటో పెట్టు. నువ్వు నడుపుతా ఉండు, నేను వెనక కూర్చొని పంజగుట్ట ఎర్రగడ్డ మెట్టు కూడా మీరు ఎప్పుడు ఇలానే అంటారు కానీ మేము ఎప్పుడు బస్ లో కార్ లో వెళ్తాం కదా, ఈసారి బండి మీద వెళ్దాం. మీరు ముందు నేను వెనకాల అలా హగ్ చేసుకుని మేఘాలలో తేలిపోతుంది. నేను బాత్రూమ్ గడియ పెట్టడానికి నీ సాయం తీసుకుంటాను. అలాంటిది నీ బైక్ ఎక్కి నువ్వు నా వెనక పట్టుకొని మేఘాలలో అంటే బ్రేకులు వచ్చి మీ అయ్యో ఒక్కడా చెప్తున్నాను కదా. అసలు ఆడొస్తున్నాడంట, ఆడికి నాకు పడదు. వాడు ఒక్క రోజు కంటే ఎక్కువ ఉన్నా నేను వాడికంటే ఒక రోజు ఎక్కువ ఉంటా. అర్థమైందా? ఆగండి, సూట్ కేసు తీసుకొని వస్తా. కూర్చో. ఏమైంది అల్లుడు? ఇంకేం కావాలరా? నేను వచ్చి అరగంట అయింది. వెనకాల పిల్లడు కారాట ఆడుకుంటూ ఇంట్లోకి వచ్చాడు అనుకున్నాను అల్లుడు. వాడెవర్రా? మా పెద్ద అల్లుడు. నాకేమవుతాడు? తమ్ముడు ఎందుకు తమ్ముడు అంత? ఎవర్రా నీకు తమ్ముడు? తమ్ముడు అనేది పిలుస్తావురా? తమ్ముడు అన్న కాకుండా కేదలు మాట్లాడు. కావాలంటే సడ్డుకుడు సరే ఇప్పుడు ఏం చేయమంటారు? ఆ మాట వెనక్కి తీసుకోమంటారు. అంతే తీసుకున్నాం. అమ్మా మీ గదులు చూపిస్తాను, లోపల రండి. అల్లుడు మీరు నెల నాకు కొంచెం ఫోన్ కాల్ ఉంది, మాట్లాడుకుని వస్తాను. జాతకం చెప్తా. నా జాతకం ఎలా ఉందో ఏంటో చూద్దాం. సార్ నా జాతకం చెప్తారా? చెప్తాను సార్. ఒకసారి చెప్పరా సార్. మీకు పెద్ద గండం ఉంది సార్. మీరు ఇప్పుడు అత్తగారింట్లో ఉన్నారు కదా, అవును. మీ అత్తగారింట్లో నుంచి గుమ్మం బయట కాలు పెట్టగానే చచ్చిపోతారు. ఇంకో విషయం, ఇది మన ఇద్దరికి మాత్రమే తెలుసు. పొరపాటున 3వ కంటికి తెలిసిందనుకో వెంటనే చచ్చిపోతారు. జాగ్రత్త ఉండండి. ఏదోటి చేయాలి. 10 రోజులు ఎలాగోలా ఉన్నాను మేడం, ఒక్క 10 రోజులు. మార్నింగ్ ట్రైన్ టికెట్ బుక్ చేశాను, మరి జాగ్రత్తగా బయలుదేరండి. మామయ్య పొద్దున్న నుంచి కొంచెం కడుపంతా అప్సెట్ గా ఉంది. ఒక్క రోజు ఉండి రేపు పొద్దున్న ఓకే, దానికే ఉంది. చిన్నలుడు రావాలి, ట్రైన్ టైం అయిపోతుంది. సూట్ కేసు జాగ్రత్తగా వెళ్ళాలి. మళ్ళీ వచ్చేసరికి పసిపాపతో రావాలి. సరే మామయ్య. ఏమైందండి? ఆడేంటి కదలలేదు మామయ్య, ఈడేంటి వెళ్ళట్లేదు. అల్లుడు గారికి కొంచెం కడుపులో ప్రాబ్లం అంటారు. ఏమైంది అల్లుడు? స్టమక్ పెయిన్, పురుటినప్పుడు ఆడొక్కత వస్తాయి అల్లుడు. ఆడికి కడుపు నొప్పి వస్తే అడిగారా మీరు? ఎన్ని రోజులు ఉంటుంది? అన్ని రోజులు ఉంటా. సరే కూర్చోండి. మా వరుస భోజనాలు పెట్టండి అల్లుడికి. కింద కూర్చో అల్లుడు, భోజనం తిందు గాని. యాదవులు వెళ్ళరు గానీ ఓ పంచి ఆ గడప బయటకు వెళ్ళి గుండుపోటు వచ్చి ట్యాక్ చేయి. నువ్వు గుండుపోటు వచ్చినట్టు యాక్ట్ చేస్తే వాళ్ళు బయటకు వస్తారు. ఆ తలుపు గడ పెట్టేద్దాం, జీవితంలో తీయదు. ఓకేనా? రోజు వెళ్ళి పడి. ఏమండి, నేను సరుకుల కోసం కొట్టుకెళ్తున్నాను. ఏమైంది? గుండె నొప్పి వస్తుందండి. అమ్మా వరుస, మీ అమ్మ గుండు జబ్బు. అయ్యో అమ్మా, ఏమైందమ్మా? ఎక్కడికి? ఇక్కడ రా. చెప్పు మామయ్య. అత్తగారికి గుండెపోటు వచ్చింది. అయ్యో ఆంబులెన్స్ ఫోన్ చేస్తా, తీసుకెళ్ళండి. అల్లుడు అట్లా చచ్చిపోయింది. కనీసం శవం మీద పడి చివరి ఏడిపోయాడు. ఏమండి మీరన్నారండి? ముందు అత్త ఫోటో గ్యాలరీలో ఉంది. రేపు పుట్టబోయే బిడ్డ అమ్మమ్మ ఎవరు అత్త. ఒక మనిషి చచ్చిపోయి ఏడుస్తుంటే ఇల్లు వదలరా మీరు? మీరంటే నాకు అక్కర. ఆగండి నాన్న, ఇలాంటి మొగుళ్ళు మాకు వద్దు. అమ్మ చచ్చిపోయినా కూడా పట్టించుకోలేదు. అత్తయ్య లేచింది. చూసారా, మిమ్మల్ని ఇంట్లోంచి పొమ్మంటేనే దాని ప్రాణం లేచొచ్చింది. ఇలాంటి వాళ్ళు మీ ఇంట్లో ఉండదు. పొండి ప్లీజ్, నన్ను గుమ్మం బయటికి వెళ్తుంది మావయ్య. ప్లీజ్ నేను పాను. ఆగు, నేను వెళ్ళిపోతా. ఆడు వెళ్ళిపోయాడు కదా. అదో లోపలికి. టెకీలా, సన్నీ లియోన్, మియా మాల్కోవా, రాత్రి తిన్నది పాలకోవా. సార్ ఫస్ట్ లో మీరే కదా నాకు జాతకం చెప్పింది. అవును. మరి బయటకు వచ్చి చచ్చిపోలేదే. అదే యాక్చువల్లీ వర్ష నా మేనకోడలు. నేను చేసుకుందాం అనుకున్నా, కానీ ఇంతలోనే నీకిచ్చి పెళ్లి చేశారు. అందుకే నాకు దక్కంది ఎవడికి దక్కకూడదని చెప్పి చిన్న అబద్ధమాడ అంతే. నీ గూడు చెదిరింది
ఒరే సడ్డకుడు, నాకంటే ప్రాబ్లం ఉంది, వెళ్ళలేదు, గెంటేశాడు. నువ్వెందుకు వచ్చావురా నాతో పాటు? యాక్చువల్లీ ప్రాబ్లం ఉందా నాకు భయ్య, ఎక్కడ దానికి తెలిసిపోద్దా అని చెప్పి నేనే ముందే దాన్ని వదిలించుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. చిలక చందన పట్టు నాకు ఈ సంవత్సరం పంతులు గారు చెప్పారు, నేను పట్టుకుందల్లా బంగారం వద్దని. కాకపోతే రూల్ పెట్టాడు, బంగారం పట్టుకోమని చెప్పాడు, బంగారం పట్టుకోమని చెప్పాడు. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు కానీ మనశ్శాంతి లేదండి. ఎందుకంటే నాకు కొడుకున్నాడు, మనిషి ఎదిగాడు కానీ ఆడు మనసు ఇంకా ఎదగలేదు. వాడు ఇంకా చిన్నపిల్లలాగా ఒక పిచ్చోళ్ళగా ఉండిపోయాడు. నా కొడుకుని ప్రశ్న చేస్తాను, నాన్న కొడకా నాన్న నీకు గుడ్ న్యూస్ నాన్న. చెప్పండి అన్న. నీకు పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను నాన్న. నాన్న పెళ్లి చేసిన తర్వాత ఏం చేయాలి నాన్న? పెళ్లి తర్వాత ఏం చేయాలి నేను చెప్తాను. సరే నాన్న. పెళ్లి తర్వాత చెయ్యాలి. సరే. ఏం చేస్తావు? అలాగే చెవులో చెప్తాను నాన్న, చెవులో చెప్తాను నాన్న. లోపలికి వెళ్ళి అడుకో, నిన్ను చూడడానికి అమ్మాయిలు వస్తున్నారు. సరే నాన్న. నమస్కారం బాబు గారు. నమస్తే అండి. మా అబ్బాయిని చేసుకోవడానికి వచ్చింది మీ ఇద్దరు పిల్లనా? అవునండి. మీకు చెప్పే ఉంటాను, నాకు కొన్ని వేల కోట్లు వేస్తుంది కానీ నా కొడుకు ఇంకా మైండ్ మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా చిన్నపిల్ల బిహేవ్ చేస్తుంటాడు. మీరు కానీ మా వాళ్ళ లైన్ లో పెట్టారు అనుకోండి, ఈ ఇంటి తాళాలు మీకే. అవునా? థ్యాంక్స్ అండి. తాళం ఒకటే కొన్నాను, ఇంకా ఇల్లు కొనలే. ఇట్లాంటి చెప్తా మీకు. బేసిక్ గా వాళ్ళు కోటేశ్వర్లు, కాకపోతే వాడు కొడుకు అమాయకుడు, వాడిని పట్టించుకోవద్దు. కావాలి పెళ్లి చేసుకున్నాక వాడిని చంపేయండి. ఆడనే కాదు వాళ్ళ నాన్న కూడా చంపేయండి. అది కరెక్ట్. సార్ బాబు ఏంటి గుర్రమా ట్రైనా కూ అంటుంది? గుర్రమే ట్రైన్ సౌండ్ చేస్తుంది. ఇక్కడ గుర్రమే లేదు కదా. గుర్రం కనిపించట్లేదు. ఏం సార్ అలా కొడుతున్నాడు? చెప్పాను కదండి వాడు కొంచెం పిచ్చి తెక్క ఉందని. వాడు ఇప్పుడు గుర్రం ఉందని ఫిక్స్ అయ్యాడు, మనం కూడా గుర్రం ఉందని ఫిక్స్ అవ్వాలి. లేదని ఫిక్స్ అయ్యామనుకోండి మీరు ఉండరు. ఓహో అంతే కదా. ఇప్పుడు చూడు ఎలా ఇస్తాను. ఏమో గుర్రం భలే ఉంది. గుర్రం ఎక్కడ లేదు, అక్కడ మేత అంటుంది, గడ్డి అంటుంది. తెల్ల గుర్రం భలే ఉందా? నల్ల గుర్రం పట్టుకుని ఏమేంటి చెప్పిస్తావు? నాకేం తెలుస్తుంది? మా వాడిని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. మీరు కాదు అమ్మాయిలతో హ్యాండిల్ చేశారు అనుకోండి. హలో అంకుల్, నేను హ్యాండిల్ చేస్తాను. ఏంటమ్మా ఏం కావాలి నీకు? చెప్పమ్మా. ఆకలేస్తే అన్నం తినాలి గాని ఇలా గోర్లెవరని తింటారు. గోర్లెవరని తింటారా? అక్క నువ్వు ఆగు, నన్ను చూసి నేర్చుకో ఎలా హ్యాండిల్ చేయాలో. ఏంటమ్మా మనము అలా బయటకు వెళ్దామా? అమీర్పేట వెళ్ళి షాపింగ్ చేసుకొని తర్వాత డిన్నర్ చేసుకొని అలా సాయంత్రం బీచ్ కి వెళ్ళి తిరిగేసొద్దామా? ఓకేనా మరి? ఇది కవర్ చేసుకోండి. ఇంతమంది మగాళ్ళ మధ్యలో అలాగా చూపించడం తప్పు కదా. కవర్ చేసుకోవాలి కదా. పైగా మా నాన్న ఒకడు ఉన్నాడు, చాలా డేంజర్. ఆడు ముందు అస్సలు చేయకూడదు. కాదు నాన్న, అలా చూపించినప్పుడు మీరేం చేయాలి? నేను చూడలేదు నాన్న. చూడలేదా? నాన్న ఎడిటర్ ఒకసారి వెనక్కి వెళ్ళి చూపి రియాక్షన్ చూపించి నన్ను ఒకసారి. ఏంటమ్మా మనము అలా బయటకు వెళ్దామా? అమీర్పేట వెళ్ళి షాపింగ్ చేసుకొని తర్వాత డిన్నర్ చేసుకొని అలా సాయంత్రం బీచ్ కి వెళ్ళి తిరిగేసొద్దామా? ఓకేనా మరి? ఏంటి అలా చూస్తున్నావు? తప్పు కదా. వాళ్ళని అలా కొట్టకూడదు, వచ్చిన గెస్ట్లు కదా, మనం బాగా చూసుకొని వాళ్ళకి అన్ని చూసుకోవాలి. అర్థం గెస్ట్లే నన్ను ఒక్క నిమిషం నాన్న, టీ తీసుకోండి. బావగారు టీ లేదు కదా. ఆడేం చేస్తే చేయండి. ఏదో బరకాలు లాగుతున్నట్టుందే. నాన్న మీకు బాగానే ఉందా టీ? కొంచెం షుగర్ తగ్గింది అంతే. షుగర్ తగ్గిందా? చెప్పాలి కానీ నాన్న షుగర్ లేదు, దీంతో షుగర్ తో చేసాం. ఇది వేసుకోండి నాన్న కొంచెం. టీ వేడిగున్నప్పుడు వేలు పెట్టినప్పుడు కాలుతుంది కదా, అంటే రియాక్షన్ ఇది. ఏంటంటే అలా ఉన్నాడు మీ వాడు? ఏం కంగారు పడద్దు, కొంచెం కష్టపడండి, మొత్తం సెట్ అయిపోద్ది. అదేనా మా వాడు వచ్చేస్తున్నాడు. ఆడు ఏ పండగ అయితే ఆ పండగ ఫిక్స్ అవ్వండి. పండగ మార్చారా పగిలి పండుగ అగ్గిపెట్టిందా? దీపావళి వెలిగించు అనమాట. దీపావళి ఫిక్స్ అయ్యాడు మావాడు. కాల్చండి, మావాడు రాకముందే ప్రిపేర్ అయ్యండి, మీరు కూడా హ్యాపీ అయిపోతారు. నాన్న ఇప్పుడే వస్తాను, పట్టుకుని అన్న. అంత పిచ్చి పిచ్చి ప్రవర్తిస్తున్నాడు ఏంటి సార్ కొంచెం ఓపెన్
హ్యాపీ అవలే హ్యాపీ అవలే. నాన్న ఇది నన్ను అసలైన పండుగ. ఏం పండుగరా? తమిళనాడులో ఫేమస్ గేమ్ ఏంటి? జల్లికట్టు. అదే నాన్న, ఇంత ఆడుతాను నాన్న జల్లికట్టు ఇప్పుడు. అయిపోయింది. నన్ను ఎవరు గెలిచారు నాన్న? నువ్వే గెలిచానా? నాన్న ముందెవరన్నా నాన్న? ఆడే ఉన్నాడు. మరి గెలిచింది ఎవరు నాన్న? ఆడే గెలిచాడు. మరి ఎందుకు నాన్న అబద్ధాలు చెప్తావు? రానా నీతో కూడా కాసేపు ఆడతాను రా నాన్న. వద్దు. రెడీ నాన్న, పరిగెట్టు నాన్న. ఓకే. ఇలాంటి వాడు అవసరం అమ్మా మనకి. వద్దు నాన్న, వాడు ఆస్తి వద్దు ఏమొద్దు. వెళ్ళిపోదాం. సంక్రాంతి పండుగ